నేను చెప్పేది అంతే. దయాకర్ గారు, సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో? చాలా క్రిస్టల్ క్లియర్ గా నిన్న మొత్తం చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే, ఇదేదో బీఆర్ఎస్ మాట్లాడినట్టుగా లేదని అక్కడున్న పరిస్థితి. వాళ్ళు రాజకీయ అస్తిత్వం కొరకు చేసే వృధా ప్రయాస తప్పితే ఈరోజు కేంద్రం కూడా దాని విషయంలో ఇప్పుడు ముందుకు పోవట్లేదు. ఒకటి అపెక్స్ కౌన్సిల్ లో కూర్చొని చర్చిస్తుంది. రెండవది ఏంటంటే మన హక్కుల గురించి మన వాటా గురించి కొట్లాడడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. అప్పుడు దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా మనం ముందుకు తీసుకుపోగలిగినాం. ఇప్పుడు అక్కడ ఆగిపోయింది. కాబట్టి ఏదో అయిపోయింది అయిపోతుంది అని అంటే మొత్తం నిన్న కృష్ణ గోదావరి మీద జరిగిన వాటి అన్నిటి విషయాలన్నీ బయట పెట్టాల్సి వచ్చాయి. అది రాజకీయం, అది వేరు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నది ఏంది, జరగాల్సింది ఏంది అనేది మనం తెలంగాణ ప్రజలుగా తెలంగాణ సమాజంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా వరద జలాల మీద హక్కులు వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలా మనకు నిగర జలాల మీద ఉన్న హక్కులను కల్పిస్తలేదు కేంద్రం. దాని మీద బీఆర్ఎస్ ఏమైనా ప్రభుత్వంతో కలిసి వస్తుందా? అది పక్కన పెట్టేసి హరీష్ రావు మాట్లాడినా లేకపోతే ఇంకెవరు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, చంద్రబాబుకు అనుకూలంగా మారిందంటే చంద్రబాబుకు ముందు శిష్యుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి. కాబట్టి అదేదో రాజకీయంగా శిష్యుడు కేసీఆర్ గాని ఆయనతో విభేదించి పార్టీ పెట్టింది కూడా కేసీఆర్ కదా. మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత నువ్వు కాకుండా మా వదిన కాడికి పోయేస్తా అని చెప్పింది. ఎట్లా భరత్ భాయ్ 2001లో ఆయన విభేదించే కదా పెట్టింది, ముందు శిష్యుడైనా. ఇప్పుడు కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అయితే టీడీపీని విభేదించకుండా వచ్చినట్టు అంటే కేసీఆర్ లెక్క తిట్టి రావాల్సిందా? అట్లా తిడితేనే విభేదించినట్ట. ఆయన పార్టీని వదిలేసి ఆయన ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ వదిలేసి వచ్చి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇది ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాలు కూడా ఎదుర్కొంటారు. చంద్రబాబు రేవంత్ శిష్యుడు, చంద్రబాబు రేవంత్ ఇద్దరు ఒకటి, ఈ ప్రయోజనాలు ఇదొకటి. దీన్ని ఎట్లా ఫేస్ చేస్తారు నెక్స్ట్ 3 years? బేసే ఉన్న దాంట్లో కొత్తగా ఏమన్నాయి అంతకంటే మిక్కిలే అన్నాడు కదా. ఇంకా స్కూల్ ఒక దగ్గర, కాలేజ్ ఒక దగ్గర, ఉద్యోగం ఒక దగ్గర అని వాడుకోమను. అది రాజకీయంగా ఎవరేం దాన్ని పట్టించుకుంటారు? అదే అంటున్నారు. అందుకని మీరు జగన్ కేసీఆర్ అని మీరు అంటున్నారు. జగన్ కేసీఆర్ విషయంలో మేము రాజకీయం అనుకోండి, మీరేమంటారు మధ్యవర్తిగా, ఒక న్యూట్రలిస్ట్ గా? నేను రెండో కరెక్టే అంట. రాజకీయాలు కంటే ప్రజల ప్రయోజనాలు రెండు కరెక్ట్. వాళ్ళిద్దరి మధ్య అబ్సల్యూట్లీ రైట్ సంబంధాలు, వీళ్ళిద్దరి మధ్య అబ్సల్యూట్లీ రైట్ సంబంధాలు. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తో ఉన్నారు, వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం స్టేట్ ఇంట్రెస్ట్ విషయంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కాంప్రమైజ్ గారు. ఒకటి వాటర్ విషయంలో కాంప్రమైజ్ గారు, వేరే విషయాల్లో కావచ్చు. చంద్రబాబు కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ లో మంత్రి కాదా? అది 1978. ఏదైతే బ్రదర్, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనకి ఇప్పుడు కేవలం టీడీపీ నుంచే వచ్చిందని చెప్పలేవు కదా. ఎవరి రాజకీయ నేపథ్యం వాళ్ళకు ఉంటది. రెండవది ఏంది, మీరు అన్నది వాస్తవం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పనిచేస్తారంటే మేమేమి రాయలసీమను రతనాలసీమగా మారుస్తాము మీకు, లేకపోతే బేసిన్లు లేవు, బేసిజాలు లేవని రేవంత్ రెడ్డి గారు ఏమంటలేరు కదా. డెఫినెట్ గా ఎవరేదున్నా ఆంధ్ర ప్రయోజనాల కొరకు చంద్రబాబు నాయుడు గారు కొట్లాడుకుంటారు, తెలంగాణ ప్రయోజనాల కొరకు రేవంత్ రెడ్డి గారు కొట్లాడతారు. అట్లా వదిలేస్తారనే ఒక ఆలోచన ఉందంటే అది రాజకీయ విమర్శ. ప్రకాష్ గారు ఏం లేదు, నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తెలంగాణలో ఏ నదుల మీద ఏ ప్రాజెక్టులు ఉన్నాయని ఇవన్నీ చెప్తూ ఒక్క ప్రాజెక్టు మనది సిడబ్ల్యూసీ దగ్గర పెండింగ్ ఉందండి. అసలు దాని ప్రస్తావన సుబ్రహ్మణ్యం గారు చేయలేదు, ఆ వెంకట్ గారు చేయలేదు, కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గుర్తు చేయలేదు. ఆదిలాబాద్ ఏమన్నా బీజేపీకి దత్తకిచ్చిల్లా లేకుంటే? ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు చాలా మంది గెలిచిండ్రు బీజేపీ నుంచి. మరి వాళ్ళ 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన వార్దా ప్రాజెక్టు అందులో కనీసం దాని మీదకెళ్ళి పెనుగంగా వార్దా కలిసి కిందికి వస్తాయి. దేశం వదిలి వెళ్ళిపోదా అన్న అది కూడా ఉంది. తుమ్మిడేటిది నేను చెప్పింది తుమ్మిడేటి. ఇప్పుడు మీరు దయాకర్ మీకోసమే చెప్తున్నా నేను. ఏంటంటే ఆడ 2 లక్షల మందికి నీళ్లు ఇచ్చే గ్రావిటీ ప్రాజెక్ట్ అది.
ఏది వార్దా ప్రాజెక్టు. అది ఇప్పుడు 1.5 year అయింది, ఒక్కనాడు కూడా లెటర్ రాయలేదు, పోయి అడగలేదు. మీరు ప్రయోజనాలని చెప్తున్నారు. 10 ఏళ్ళు కూడా కట్టలే కదా మరి, అప్పుడు కూడా కాదు 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 భరత్, అది లాస్ట్ ఇయర్ లో తుమ్మిడియాటి సాధ్యం కాదనే ఉద్దేశంతో గ్రావిటీతో వస్తుంది. ఎందుకంటే తుమ్మిడియాటి దగ్గర మళ్ళొక లిఫ్ట్ పెట్టాలి, దానికి బదులు పైనుంచి గ్రావిటీతో వస్తుంది అని చెప్పి దాన్ని వ్యాప్కోత్సవాలతో సర్వే చేయించేసి సిడబ్ల్యూసి సబ్మిట్ చేశారు. 1 year లోపలనే ఎలక్షన్ వచ్చింది. ప్రకాష్ అన్న, ఇప్పుడు ఏమైతుందంటే టోటల్ కృష్ణా గోదావరి మీద వాటర్ రిడ్రెసల్ పాలసీ గురించి అడగబోతున్నాము. ఎందుకంటే ఇది గుర్తు చేయండి, నిన్న మర్చిపోయారు. అది ఉంది కానీ వాళ్ళు ప్రస్తావన తీయలేదు. నిన్న అన్నింటి మీద చర్చ వచ్చింది కదా, గుర్తు చేస్తున్నా. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, గుర్తు చేయడం మంచిది. మన జీ న్యూస్ ద్వారా కూడా అది తెలుస్తూనే ఉంటది. రెండవది మీరు అన్నదాన్ని కూడా గుర్తు చేస్తా గానీ, ఇప్పుడు అసలు ప్రభుత్వ పాలసీ ఏమున్నది అని అంటే 299 అయితే ఫైనల్ అవార్డు కాదు కదా మన కృష్ణా మీద. ఫైనల్ అవార్డు తీసుకునే ముందు ఇటు వరద జలాల మీద ఇంకా చర్చ లేదు, నికర మిగులు మీదనే చర్చ ఉంది. నికర మీద మనకు పర్మిషన్స్ ఇవ్వట్లేరు, పర్మిషన్స్ ఇవ్వండి. మిగులు జలాల మీద మనకు ట్రిబ్యునల్ ఏది ఇస్తే అది ఇస్తారు. వరద జలాల చర్చ అనేది కొత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ లో. మనం వాళ్ళు వరద జలాల కోసం ఎష్యూడ్ వాటర్ కట్టినట్టు ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు మీకు ఇదే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కాడ 88 లక్షల వచ్చేసింది వాళ్ళది. 88,000 క్యూసెక్లు 8 టీఎంసీలు ఒకటే రోజు తీసుకుపోయేది వచ్చింది. ఏది మీకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, బనకచెర్ల రెండు కలిసిన తర్వాత. సో ఇక్కడ గోదావరిని షిఫ్ట్ చేయడం పెన్నార్ బేసిన్ అనేది ఒక చర్చ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా రెండు అతి ముఖ్యమైనది ఏంటంటే ఆ బనకచెర్ల అనేది అసలు ప్రాబబిలిటీ లేని దాన్ని వీళ్ళు ఎందుకు తెర మీదకి తెచ్చింది అనే దాని విషయంలో టీఆర్ఎస్ ఆబ్జెక్షన్ చెప్తున్నది. మీరు ఒప్పుకున్నారు అని ఎవరు ఒప్పుకోలేదు. వాళ్ళు బనకచెర్లకు బీఆర్ఎస్ కూడా ఆ రోజు సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ కు పోయి ఉంటే వాళ్ళ కాన్స్పిరసీ తెలిసేది. కానీ రాయలసీమ మాత్రం వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఒక పాలసీని మొత్తం 2 నదుల మీద 2 రాష్ట్రాల వాటాని రీడిఫైన్ చేసుకుంటే పంచాయతీలు ఉండవు. అది ఇప్పుడు ముందు పెడితే మంచి. అది చేయాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర నడుస్తుంది ఆల్రెడీ. అది ఏంది మన మిగులు జలాల మీద అవార్డు ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో పెట్టారు కదా. అంటే ఇంకా టర్మ్స్ ఆఫ్ రాలేదు, ఇంకా అంత స్టేజ్ రాలేదు. అంటే శ్రీధర్ రెడ్డి గారు వారి పార్టీ నుంచి ప్రపోజల్స్ పంపించవచ్చు. ప్రకాష్ గారు న్యూట్రలిస్ట్ గా ఉన్న వారు ఏమైనా సూచనలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వచ్చని నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు. ఎందుకంటే మీ అబ్జర్వేషన్స్ లో కొన్ని ఏవైనా కూడా ఇంకా బెటర్ సొల్యూషన్స్, బెటర్ ఏమంటారు సెటిల్మెంట్స్ కనుక ఉంటే, ఇప్పుడు గతంలో ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ ఇట్లా ఉండే ఒక ప్రాజెక్ట్ అది కూడా చేయమని అంటే అట్లెందుకు చేయమంటారని మళ్ళీ అట్లా అన్నారు. కాబట్టి మనం ఇక ఆ జోలికి పోవడం ఎందుకు, ఇప్పుడు మనది మనం చూసుకుంటే పోద్ది అనే చర్చకు వచ్చింది. ఇప్పుడు ఇక మళ్ళా ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ ఎందుకున్నది అని వాళ్ళు అనడము, లేదంటే ఇక్కడి నుంచి పోతే 2 రాష్ట్రాలు ఉపయోగపరంగా ఉంటాయని ఒకరు, బీజేపీ అసలు నదుల అనుసంధానమే కలిసి అదే ప్రాజెక్టులకు కనుక ఫండింగ్ చేయగలిగితే ఎక్కడి నుంచి పోతే మనకు 2 నదుల్లో నీళ్లు నిల్వ ఉంటే ఎవరికి కూడా సమస్య ఉండకపోతుండే మిగులు నిగుర అనేది. ప్రకాష్ గారు ఫైనల్ గా చెప్పేది ఉందా? ఒకటే